రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ మున్సిపల్ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల ప్రక్రియ ముగియటంతో వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పుల్కం రాజు, వైస్ చైర్మన్గా నరాల శేఖర్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ విజయంతో వేములవాడ మున్సిపాలిటీపై తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ఎన్నికల మొదటి రోజు నుంచే స్పష్టమైన వ్యూహం, పక్కా సమన్వయం, పార్టీ క్రమశిక్షణతో ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ కీలక పదవులను తన ఖాతాలో వేసుకుంది. పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కౌన్సిలర్లు ఐక్యతగా వ్యవహరించడమే ఈ ఘన విజయానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి పుల్కం రాజుకు ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే ఓటుతో పాటు మొత్తం 17 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇందులో 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 2 స్వతంత్రులు, అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నరాల శేఖర్ ఓటు ఉండటం గమనార్హం. ఎన్నిక అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు వేములవాడ పట్టణ అభివృద్ధే తమ పాలకవర్గ లక్ష్యమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో అధికార పార్టీ ముద్రతో ఇక అభివృద్ధి పరుగులు మొదలవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం వేములవాడ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాణసంచా, డప్పు చప్పుల మధ్య కార్యకర్తలు నృత్యాలతో సంబరాలు చేసుకోగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధికి ఈ విజయం ఒక నాంది అని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సాక్షిగా వేములవాడలో ఇక ప్రజాపాలన సాగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా కృష్ణవేణి అనే నేను వేములవాడ 12వ వార్డ్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత. రామతీర్థపు మాధవి రాజు అనే నేను వేములవాడ మున్సిపల్ 9వ వార్డ్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత. మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్గా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని నేను సిరిగిరి సంగీత శ్రీకాంత్ అను నేను వేములవాడ మున్సిపల్ 10వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని. Presence is 25. So, ఇప్పుడు ఫామ్ బి పుల్కం రాజు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ నుంచి పుల్కం రాజు గారిని చైర్మన్ ప్రపోజ్ చేస్తున్నాం. మీ పేరమ్మా? ఇప్పపుల్ల మమత అజయ్, వార్డ్ నెంబర్ 22. శ్రీనివాస్ గారికి చైర్మన్ పదవికి రిఫార్మ్ వచ్చారు కాబట్టి ఒకసారి స్టాండ్ అవ్వండి. యా, మీ కాన్సెప్ట్ ఉంది కదా, యూఆర్ యాక్సెప్టింగ్ కదా, దట్స్ ఆల్. యా, ప్లీజ్ వెళ్ళారు సార్ మనం ఎంసీ గారు, మీరు వెళ్ళండి, కొంచెం వెళ్ళొచ్చు. మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, రాసుకుంటాం. చైర్ మీద పెట్టుకోవచ్చు మీరు. టోటల్ 17 వచ్చాయి. అండ్
శ్రీనివాస్ గారికి ఇంక్లూడింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ 8 votes వచ్చాయి. సో పుల్కం రాజు గారు చైర్పర్సన్ గా ఎలక్ట్ అయ్యారు. పుల్కం రాజు అనే నేను వేములవాడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తున్న నా అధికార విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించడాన్ని ప్రమాణం చేస్తున్నాను. ఉమ్మడి శిరీష శ్రీను కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ చైర్మన్గా నరశేఖర్ గారిని ప్రతిపాదిస్తున్నాను. కొండలేపు చిన్నముత్యం అని నేను వైస్ చైర్మన్కు ఉమ్మడి శంకర్ గారిని ప్రపోజ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. బీజేపీ పార్టీ 16వ వార్డు నా పేరు వంగల శ్రీనివాస్. వైస్ చైర్మన్ నరశేఖర్ గారికి టోటల్ 70 votes వచ్చాయండి. అదేవిధంగా ఉమ్మడి శంకర్ గారికి 8 వచ్చాయి ఇంక్లూడింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్. సో నరశేఖర్ గారు యాజ్ ఏ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ద వేములవాడ మున్సిపాలిటీ. శేఖర్ అనే నేను వేములవాడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఎన్నికైన నేను నా ఇష్టదైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికార విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చి ఏదైనా విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు indirect elections for the chairperson and a vice chairperson. ఇప్పుడు గంటవాజీ రవి గారు ఓకేనా? ఒక్కసారి ఇట్లా పట్టు ఇట్లా చేయకుండా చూసారు అందరు. ఓకే ప్రెస్ మీట్ ఇక్కడ మాట్లాడు బయట మాట్లాడు. చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు తర్వాత మీరు ఎత్తుకుందరు ఆగండి. అందరు కౌన్సిలర్ తప్పేనా మధు రమ్మన్ మధు ఫోన్ చేయాలి ఒకరు ఫోన్ చేయాలి. రావాలి. మచ్చలేని మనిషి మన
నన్ను గెలిపించిన నా ప్రాంత ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గవర్నర్ రామతీర్థం మాధవి గారు నా గురించి మరియు ఎమ్మెల్యే గారి గురించి ఆరోపణలు చేసినారు. అది పచ్చి అబద్ధం. గత 10 సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్గా 10 సంవత్సరాల నుండి నేను కౌన్సిలర్గా ఉన్నాను. నా వార్డు అభివృద్ధి కోసం నేను నా వార్డులో ఇప్పుడు గెలిచినప్పుడు నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకోవడానికి నేను నా సొంత ఆలోచనతోని ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా నేను ఆసీన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకు కూడా ఎమ్మెల్యే గారు నా వార్డు కూడా సహకరిస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎలాంటి ప్రోద్బలం కానీ ఎలాంటి బెదిరింపులు కానీ జరగలేదు. నా సొంతంగా నేను గెలిచి దాదాపు 10 సంవత్సరాల నుంచి గెలిచిన ఇప్పుడు నా వార్డు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి కూడా చేసుకోవడానికి కోసమే నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దాని ద్వారా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి నాకు వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు. వారికి రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఆరోపణలు చేస్తూ తను మాట్లాడింది అదంతా పచ్చబద్ధము. తను కూడా గతంలో కూడా చైర్మన్ చేసింది. ఆ నైతికలో కూడా ఆమె కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ విషయంగా మీకు సభంగా తెలియజేస్తున్నాను. వేములవాడ పట్టణంలో మరి గత 15 రోజుల నుంచి ఎలక్షన్ జరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వేములవాడ పట్టణ ప్రజలు పట్టం కట్టి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు మరి పార్టీ శ్రీనందర్ కలిసి నన్ను ఈరోజు చైర్మన్ పదవికి ఎంపిక చేయడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ గారు మరి వారికి కూడా నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కట్టడం జరిగింది. మరి ఈ 15 రోజులు మేము ఎలక్షన్లో తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రజలు ముందుండి మరి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి పనులకు మద్దతుగా మీరందరూ ప్రతినిత్యం చూస్తున్న పనులు జరుగుతున్న పనులను బట్టే మరి ఈరోజు పట్టణ ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణాన్ని గౌరవ శాసనసభ్యు గారు విప్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరి అన్ని రంగాల్లో కూడా ముందు వరుస ఉంచే బాధ్యతగా మేమందరం వారికి వెనువెంట ఉండి మరి మా పాలకవర్గం తరఫున వారికి వెనువెంట ఉంటుకుంటూ మరి వేములవాడ పట్టణంలోని ఏ వార్డుకైనా ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్న వారి నాయకత్వంలో వారికి చెప్పుకుంటూ మరి ఖచ్చితంగా వేములవాడ పట్టణాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ ఆదర్శ మున్సిపాలిటీగా గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో తీర్చిదిద్దామని చెప్పి వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా కౌన్సిలర్ సోదరులందరూ కూడా నా తరఫున అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటికే వారు అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి అనేక అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మరి గత 10 సంవత్సరాల్లో కానీ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వేచి చూసిన రోడ్లు కానీ మరి గత ప్రభుత్వంలో సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాన కేసీఆర్ ఎక్కడ వెండో ఇప్పుడు అందరికీ తెలుసు. మరి మా శాసనసభ్యులు గారు 2 సంవత్సరంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చి 150 కోట్ల రూపాయలతో మరి మన దేవస్థానాన్ని విస్తరణలో చాలా అద్భుతంగా ఇప్పుడే నడుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి తొందరలోనే వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ వేములవాడ దేవస్థానం విస్తరణ కానీ మరి ఏదైతే ఉందో రోడ్డు వెలుపు కానీ ఇతర కార్యక్రమాలతో పాటు మరి సంక్షేమ రంగం కూడా వేములవాడలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర ప్రజలకు ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరం పనిచేసి వేములవాడ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ మరి మా శాసనసభ్యులు గారు మరి దగ్గరుండి నా చైర్మన్ పదవికి వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక పూర్తి కాబడ్డది. కాంగ్రెస్ పార్టీ పక్షాన చైర్మన్గా పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్గా నరాల శేఖర్ గారిని మరి పాలక వర్గం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా చైర్మన్ వైస్ చైర్మన్లుగా గౌరవ కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా నేను కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని వీరికి మద్దతు ఇవ్వడం జరిగింది.
వేములవాడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు గౌరవ ప్రజలు గత 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్కి సంబంధించిన అంశం కానీ పాత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిపైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో పడవటువంటి పనులు పట్టాలెక్కించాం. గత 10 ఏళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ మీకు గాడిలో పెట్టాం. ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం ఇవ్వాలి. 2 ఏళ్లలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకని చెప్పడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలు, విజ్ఞులు, వేములవాడ పట్టణ గౌరవ ఓటర్ మాషేలందరూ కూడా మా ప్రచారంలో మేము పెట్టినటువంటి చర్చ పైన ఆలోచించి ఎమరా చేసి ఈరోజు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి సహకారంతో ముందుకు పోతుంది. కాబట్టి ఈ వేములవాడ గత ప్రభుత్వంలో వెనక్కి నెట్టివేయబడ్డది. ముందుకు సాగాలంటే, ముందుకు వెళ్ళాలంటే వేములవాడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీరితో సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు వేములవాడ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా చైర్మన్ వైస్ చైర్మన్ రూపంలో ఎగరవేసే సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ, గౌరవ ఓటర్ మనుషులందరికీ నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాకు పాస్ మార్కులు ఇచ్చారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. నేను ఎన్నికల్లో గత 10 ఏళ్ల పనితీరు పట్టించుకొని ఈ 2 ఏళ్ళు పట్టించుకున్న పనితీరు చెప్పినట్టు క్రమంలో ప్రజలు మాపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా పనితీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన పాస్ మార్కులు ఇచ్చి ఈరోజు ఈ మున్సిపల్ను కైవసం చేశారు. ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రజల యొక్క ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే విధంగా ఈరోజు పనిచేయవలసిన బాధ్యత మా పైన పడ్డది, మా పాలకవర్గం పైన పడ్డదని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఇప్పటివరకు ఈరోజు ఇచ్చిన మార్కులు ఫస్ట్ క్లాస్ ఏది ప్రోగ్రెస్లో పాస్ మార్కులు, వాటిని ఫస్ట్ క్లాస్ మార్కులుగా తెచ్చే విధంగా పనిచేయడం మా బాధ్యతగా భావిస్తూ మేము ముందుకు పోతామని సందర్భంగా నేను మనవి చేస్తూ, వేములవాడ ప్రజల కోసం, వేములవాడ ప్రాంతం కోసం ఏవైతే మేము చేస్తామని హామీలు ఇచ్చామో మా కౌన్సిలర్లు కానీ మేము కానీ ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మనసును చూరుకొని వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. టెంపుల్ సిటీగా వేములవాడ తీర్చిదిద్దామని చెప్పించిన మాట కట్టుబడి ఉంటాం. ఆధ్యాత్మికమైన పట్టణంగా, టూరిజం డెవలప్మెంట్ పట్టణంగా ఈరోజు మన జిల్లానే కార్మిక క్షేత్రంగా పిలువబడుతున్న క్రమంలో ఓవైపు కార్మిక రంగానికి కూడా పెద్ద ఎత్తున ఊతమిచ్చే విధంగా 1 కోటి మంది మహిళా తల్లులకు 1 కోటి చీరలు తయారు చేసే కార్యక్రమం నేతలకు అక్కడ ఇవ్వడం, ఇక్కడ కూడా 150 కోట్లతో వేములవాడ ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరగడం, రోడ్డు వెడల్పు జరగడం, ఇవన్నీ కూడా అదనంగా ఇంకా సంక్షేమానికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కానీ, రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ అవన్నీ కూడా చేయడంలో లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ కేంద్రంగా చైర్మన్ ఎంపీగా ఉన్నటువంటి పులకం రాజు గారు, వైస్ చైర్మన్ ఎంపీగా ఉన్న నర్రాల శేఖర్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ గెలిచిన వీరందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఇంకా మరింత అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతామని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి వేములవాడ పట్టణ ప్రజలకు నేను మరోసారి పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏకైక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అప్పచెప్పేంత వరకు మీ ప్రేమ అభిమానం మాపై చూపినందుకు నేను మీ అందరికీ సదా కృతజ్ఞతని. మీరు ఇచ్చిన ఈ పాస్ మార్కులతో మళ్ళీ ప్రజాసేవలో మా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ మేమందరూ కూడా ముందుకు వెళ్తూ మీ చేత రాబో రోజుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా మేము పనిచేస్తాం. ప్రజాసేవనే ధ్యేయంగా ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్న పేరు అందరికీ నమస్కారం.